సనాతన ధర్మంపై ఉదయనిధి అవగాహన మాట్లాడుతున్నారని, అసలు సనాతన ధర్మాన్ని విమర్శించినందుకే స్టాలిన్ ఘోరంగా ఓడిపోయారని అన్నారు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. సనాతన ధర్మం జోలికొస్తే ప్రజలు ఊరుకోరని ఉదయనిధి హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఇంధన పొదుపు విషయంలో ప్రధాని మోదీపై పేర్ని నాని చేసిన కామెంట్కి కౌంటర్ ఇచ్చారు ఆయన. సనాతన ధర్మంపై అవహేళనగా మాట్లాడుతున్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఉదయనిధి స్టాలిన్. బాబు ఉదయనిధి, నీ పేరులోనే ఉంది ఉదయ్ అంటే సూర్యుడు, నీ పార్టీ గుర్తులోనే ఉంది ఉదయించే సూర్యుడు. సూర్యుడు ఉన్నంత వరకు సనాతన ధర్మాన్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. బుద్ధి తెచ్చుకో. నీ మాటల కారణంగానే నీ తండ్రి ఓడిపోయారు, నీ మాటల కారణంగానే నీ పార్టీ ఓడిపోయింది. నీ మారిగా మాట్లాడుతూ పక్క రాష్ట్రమైనటువంటి కేరళలో జెండా ఎగిరిపోయింది, వెస్ట్ బెంగాల్లో మమత ఎగిరిపోయింది. సనాతన ధర్మాన్ని ఎవరెవరు అవహేళనగా మాట్లాడుతున్నారో వారందరికీ హిందువులు గట్టిగా బుద్ధి చెప్పారు. ఇంకా నీకు బుద్ధి రాకుండా, సిగ్గు లేకుండా నిన్ను అసెంబ్లీలో మాట్లాడతావా? సనాతన ధర్మం జోలికి వస్తే ఖబర్దార్, జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకో. ఉదయనిధి వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. పొదుపు చేసుకోండి అని చెప్పి ఈ దేశానికి ప్రధానంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు చెప్తే పని పాట లేని పేర్ని నాని గారు పెద్ద ఆయన్ని, నువ్వు కమర్షియల్ ఫ్లైట్లో పోవచ్చు కదా, ట్రైన్లో ప్రయాణం చేయొచ్చు కదా అంటున్నాడు. నీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నా. ప్రధానమంత్రి ఏ విధంగా ట్రావెల్ చేయాలి, ఏ విధంగా టూర్ షెడ్యూల్ ఉండాలి అనేది ఒక బ్లూ బుక్ ఉంటుంది. నువ్వు చెప్పినట్టు పోయేదానికి లేదు. నోరుంది కదా అని చెప్పి పేర్ని నాని కూడా నిన్న ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి పట్ల మాటలు వారు దీనికి భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఇప్పటికే వారు కూడా నోరు అదుపులో పెట్టుకోవాలి.